హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేబీకార్న్ 65. పిల్లలైతే చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది. సో దీనికోసం ముందుగా మనం ఏమేమి కావాలో చూసుకుందాము. దీనికి నేను ఒక 2 ప్యాకెట్స్ బేబీకార్న్ తీసుకున్నాను. తర్వాత ముందుగా దీనికి కొంచెం పేస్ట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మనకి కలర్ కోసం, అంటే నేను ఫుడ్ కలర్ ఎక్స్ట్రా ఏమీ యూజ్ చేయట్లేదు. మీరు కనుక మీ దగ్గర ఉండే కారపొడి వాడుకున్నట్లయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1/3 కప్ కార్న్ఫ్లోర్. 1/3 కప్ అంటే పావు కప్ కంటే ఎక్కువ, హాఫ్ కప్ కంటే తక్కువ ఉంటుందండి. తర్వాత సేమ్ క్వాంటిటీలో బియ్యపిండి కూడా తీసుకోవాలి, 1/3 కప్. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇది చిక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు కనుక మీకు సరిపోకుండా ఉంటే ఇంకా కొంచెం వేసి కలుపుకోండి. ఇప్పుడు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, అంటే జస్ట్ ఆ బేబీకార్న్స్కి కోట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ బేబీకార్న్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక దాంట్లో 2 పీసులు, మీకు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బేబీకార్న్స్ని ఒక్కొక్కటిగా పిండి అంతా బాగా కోట్ అయ్యేలాగా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయంగానే తిప్పేయకూడదు. ఒక 1 మినిట్ వరకు ఆగి ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని, క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత మిగతా బేబీకార్న్ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని అవి కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ మనం ముందుగా వేయించి పెట్టుకున్న బేబీకార్న్స్ పైన వేసేసుకుంటే సరిపోతుందండి. సో టేస్టీ బేబీకార్న్ 65 రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.